ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని. ఈ విషయాన్ని మనం వినగానే మనం అనుకుంటాం, మోషేతో దేవుడు పొదలో నుంచి మాట్లాడిన ఆ సందర్భంలోనిది అని అనుకుంటాం. కానీ మోషే శిష్యుడైన, మోషే తరువాత నాయకుడిగా ఉన్న యెహోషువ జీవితంలోనూ ఇదే జరిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షకులను తీసివేయమని. నీ పాదరక్షలు, అలాగే మన భాషలో చెప్పులను తీసివేయమని. చెప్పులు నడకకు సాదృశ్యంగా కనబడతాయి. నీ సొంత ఆలోచనలను ప్రక్కన పెట్టి దేవుని చిత్తానుసారంగా నడుచుకోనమని. ఈ పరిశుద్ధమైన ప్రదేశంలో పరిశుద్ధముగా నీవు జీవించాలి అంటే నీవు నేను మన ఆలోచనలను ప్రక్కన పెట్టి దేవుని చిత్తానికి చోటిచ్చినప్పుడు, ఆయన మార్గాల్లో మనం నడుచుకున్నప్పుడు మాత్రమే మన ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగగలము.